శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇందీవరదల శ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల అంటే అధిక జ్యేష్ఠ మాసం కొన్ని రోజులు, నిజ జ్యేష్ఠ మాసం కొన్ని రోజులు, వెరసి జూన్ నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకుందాము. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి జూన్ నెలలో గ్రహచార స్థితి ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇప్పుడు చెప్పుకుందాం. జూన్ 2వ తేదీ నుంచి బృహస్పతి భాగ్యం నుంచి దశమంలోకి రావటం తులారాశి వారికి కొంత గురుబలం అనేటువంటిది తగ్గుతోంది. కాబట్టి కొంత గురుబలం తగ్గినప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. 6వ స్థానంలో శనైశ్చరుడు శుభంగా ఉండటం చాలా భాగ్యం. కాబట్టి 6వ స్థానంలో శనైశ్చరుడు అనుకూలంగా ఉన్నాడు. బంధుమిత్రులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. 5వ స్థాన రాహువు కొంత మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. 11వ స్థాన కేతువు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనటం. కాబట్టి తుల నుంచి కనుక చూసుకున్నట్లయితే 5వ రాహువు, 7వ కుజుడు, 8వ రవి బుధులు కొంత జూను నెల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి తులారాశి వారికి ఈ మాసంలో కొంత గురుబలం అనేటువంటిది తగ్గటం ఒక లోపం అని చెప్పుకోవచ్చు. మనోబలం ఎంత పెంచుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి ఈ మాసం కూడా. డబ్బుల మీద దృష్టి, ఆర్థికంగా కొంత మిశ్రమ ఫలితాలు, వ్యాపారపరంగా శ్రద్ధ చాలా అవసరం. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. విరోధులు ఎవరైనా ఉంటే, శత్రువులు ఎవరైనా మీకు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకాగ్రత అనేటువంటిది చాలా వరకు కూడా మీకు అవసరం అవుతుంది. గ్యారంటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తిత్వాలు చేయటం, ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఉండటం, మొదలైనటువంటివి చేయకండి. అనవసర విషయాల్లో మౌనాన్ని ఆశ్రయించడమే ఉత్తమమైనటువంటి సూచన తులారాశి వారికి. మంచి ఆలోచన విధానంతో అదృష్టం అనేటువంటిది మీకు వరిస్తుంది. ప్రయాణాలు బాగా చేస్తారు. ఉద్యోగపరంగా పేరు తెచ్చుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనానికి సంబంధించినటువంటి రిపేర్ల వల్ల కొంత చికాకులు అనేటువంటివి మీకు బాగా పెరిగే ఆస్కారం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయముల ద్వారా శారీరకమైనటువంటి శ్రమ తులారాశి వారికి బాగా పెరగవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం కూడా కొంత చికాకును ఇవ్వవచ్చు.
కుటుంబ సౌఖ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కలహప్రదంగానే వ్యవహరిస్తారు. భోజన వసతి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది. ఎవరో సహకరిస్తారు అని నమ్మి మీరు ఏ ప్రాజెక్టుల మీద సైన్లు పెట్టకండి. మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో దాన్ని నమ్ముకోండి. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఫలితాలు లభించేంత వరకు ప్రయత్నములను ఆపకండి. అలాగే ఆశించిన ఏ పని కూడా జూన్ నెల మొదటి వారంలో కొంత సాగక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. రైతులకు సాధారణ స్థాయి ఫలితాలే కొంత ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. దేవాలయాలను సందర్శన చేస్తారు. ఆర్థిక కార్యకలాపాల యందు తులారాశి స్త్రీలు ఓర్పుగా వ్యవహరించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. సమయం వృధా చెయ్యకండి. పాత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పనిచేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. భక్తి, పుణ్య, సాంఘిక కార్యక్రమాల్లో మాసాంతంలో కూడా పాల్గొంటారు. సంబంధాలు వెతకటం మంచిది. శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా చకచక ఈ మాసంలో కొంత పూర్తవుతాయి. ప్రతి పని క్రమశిక్షణగా చేయడం వల్ల సక్సెస్ అనేటువంటిది కూడా పొందుతారు తులారాశి వారు. సంతానం లేని దంపతులు సంతానం కోసం కొంత వైద్య సహాయంతో కనుక ప్రయత్నం చేస్తే సంతానపరంగా ఈ మాసంలో కూడా జూన్ నెల 16 తరువాత ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా ఉంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారు 4 శనివారాలు 4 బుధవారాలు నవగ్రహ ప్రదక్షిణములు చేయటంతో పాటుగా గణపతి సహస్రనామ పారాయణం బుధవారం నాడు చెయ్యండి. కులదేవతకు ఏదైనా మొక్కులుంటే ఈ మాసంలో చెల్లించండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చెయ్యండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. గోక్షేత్రానికి వెళ్ళి గోసేవ చెయ్యండి. గోవుల వల్ల కూడా మీకు శ్రేయస్సు కలుగుతుంది. తులారాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. తప్పకుండా మీతో నేను మాట్లాడతాను అపాయింట్మెంట్ ద్వారా. అపాయింట్మెంట్ కావలసినటువంటి వారు సోమవారం నుంచి శనివారం వరకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. తులారాశి వారికి ఆశీర్వచనం ఇస్తూ మీకు ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక అని కోరుకుంటూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.